సమ్మక్క తల్లి పాదాలను నిత్యం తాకుతుంది జంపన్న జలధార. ఆ నీటిని తాకితే వ్యాధులు మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం. అటువంటి జలధార గురించి ప్రాముఖ్యతపై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో వింతలు విశేషాలు సాత్కరించబడతాయి, కొన్ని చరిత్రలో లిఖించబడతాయి, కొన్ని మాత్రం నిజ జీవితంలో సాత్కరిస్తాయని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణగా చిలకల గట్టు ఉన్నటువంటి జలధార. ఈ జలధార నిత్యం చిలకల గట్టు నుంచి కూడా ఉబికి వస్తాయి. అసలు ఈ జలధార ఎక్కడుంది, అది దాని గురించి తెలుసుకునే విషయాలు కూడా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిలకలగట్టులో కొలువైనటువంటి సమ్మక్క తల్లిని ప్రతినిత్యం నీటితో కాళ్ళకైతే పాదాభివందనం చేస్తున్నాడు జంపన్న అని చెప్పొచ్చు. దానికి ఉదాహరణ కూడా చిలకల గట్టు వద్ద ఉన్నటువంటి ఉబికి వస్తున్నటువంటి జలధార. ఇది ప్రతి నిత్యం జలధార ప్రవహిస్తూనే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి ఎంతో మహిమ గలది. అదేవిధంగా పైన ఉన్నటువంటి చిలకల గట్టు పైన ఉన్నటువంటి సమ్మక్క కుంకుమభరణి రూపంలో ఉన్నటువంటి అక్కడి నుంచే నేరుగా నీళ్లు వస్తాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అసలు జలధార ఏంటో తెలుసుకున్న పెద్ద మనతో పాటు కొంత భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి, మీ జలధార తెలుసా అండి? ఇది ఎక్కడ మీకు? తెలుసండి. నా అప్పుడు చిన్నతనం నుంచి మా పెద్దోళ్ళు చెప్తే విన్నాను నేను. అంటే మా అన్నోళ్ళు తెచ్చింది తెలుసు. ఎక్కడ తెచ్చినామంటే ఇట్లా జల వస్తుంది లక్ష్మీదేవి కాడి నుంచి, అది ఎక్కడి నుంచి జలసారమ్మ అని అంటారట. మీరు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వరంగల్. ఇప్పుడు మేము ఇక్కడికి రావట్టి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి అయితే ఇక మేము ఇప్పుడు చాలా రోజుల పాటు అయితే ఇక్కడి నుంచి అయితే చాలా వరకు అయితే కొంచెం ఆరోగ్యం మంచిగా లేకపోయినా ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోయి కొంచెం స్నానం చేసి తాగినా బాగుంటుంది. ఆమె మాత్రం మహిమగల్ల తల్లి, సమ్మవ సారవ నిబంచన. ఆమె మాత్రం మహిమగల్ల తల్లి. ఏ హాస్పిటల్స్ పని చేయదు ఆమె కింద తల్లి నిబంచన. తాగుతున్నారా వాటర్? తాగుతాం మేము తీసుకుపోతాం. ఇప్పుడు తీసుకుపోయిన నీళ్ళు ఒక 2 నెలల దాకా దాచిపెట్టుకుని తాగుతాం. పిల్లలకు గానీ మాకు గానీ ఎక్కువ మాత్రం హాస్పిటల్ అయితే పని చేయ మాకు, ఎందుకంటే ఇవి నమ్మకం ఇక అంతే. కొన్నైనా అలా కలుపుకొని తాగుతాం. మీరు కూడా తీసుకెళ్తారా? అవును, తీసుకెళ్తామండి. మళ్ళా సంవత్సరం, మళ్ళా 3 సంవత్సరం దాకా మళ్ళీ అవే ఉంచుకొని ఎప్పుడన్నా జ్వరాలు వస్తే ఏమన్నా వస్తే మాకు ఇంట్లో మేము తాగుతాం, ఉంచుకుంటాం. అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ సమ్మక్క ఉన్నటువంటి చిలకల గట్టు వద్ద ఉన్నటువంటి జలధార ఉంటుంది. జలధార నువ్వు ఇక్కడ భక్తులు ఏదైతుందో కూడా ఆ అమ్మవారికి ఇక్కడ పసుపు కుంకుమతో పాటు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆ నీటిని వీరు తాగుతూ ఉంటారు. అదేవిధంగా సర్వరోగ నివారణగా అయితే వారు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ జంపన్న వాగు కూడా ఇక్కడ నుంచే ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా సాక్షాత్ జంపన్నే ఇక్కడ సమ్మక్క తల్లికి కూడా పాదాభివందనం చేస్తున్నట్లుగా ఇక్కడ స్థానికులు అయితే భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడ భక్తులు మాత్రం జాతర సమయం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వస్తున్నారు. వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నీటిని వాళ్ళు స్వయంగా వారి బాటిల్స్ లో కానీ అక్కడ నీటిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా నిల్వ చేసుకుంటాం. నెలల పొంటి కూడా ఈ యొక్క వాటర్ తాగుతాం. మాకు ఎలాంటి రోగాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ వాటర్ తాగి మాకు నయం అవుతుందని చెప్తున్నారు. మరొక ఈ ఊట మాత్రం చిలకల గట్టు పైనుంచి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంది ఏందనేది అంతా ఎవరికి తెలియదు. ఎందుకంటే కూడా ఇది 24 గంటల పాటు ఇలాగే ఎప్పుడు వస్తూ ఉంటుంది. పైన కూడా ఎలాంటి కోనేరు గాని చెరువు గాని ఎలాంటిది ఉండదు. కానీ ఇక్కడ సమ్మక్క మహిమ వల్లనే కూడా ఈ వాటర్ ఇక్కడికి వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హేమంత్ తో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, జలధార.